హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఏప్రిల్ 4th 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. దీనికంటే ముందు మనం ముందు రోజు కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. క్విక్ రివిజన్ అయితే చేద్దామండి. మీకు కూడా ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది కదా. ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అనే వెబ్సైట్ని అయితే రూపొందించిందండి. ఎన్నికల గురించి అయితే మనకి ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఎన్నికల గురించి పూర్తి వివరం అనేది మీరు తెలుసుకోండి. అండ్ అలానే చంద్రుడిపై మొక్కలు పెంచనున్న నాసా అనమాట. అండ్ అలానే ఇండియన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక అనే పేరుతోని దీన్ని అయితే రూపొందించారు. ఇది మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. దీని పేరేంటి అంటే దేవిక. అండ్ అలానే మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం అనేది అత్యవసర ల్యాండింగ్ విన్యాసంలోని మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. అండ్ అలానే ఎన్నికల బాండ్ల గురించి వార్తల్లో ఇప్పుడైతే ఎక్కువగా వస్తుంది కాబట్టి దాని గురించి కూడా మీరు ఒకసారి వివరంగా చూడండి. అండ్ అలానే మనిషి వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న ఆరు జన్యువులు అంటే కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. అండ్ అలానే 2023-24లోని 100% గ్రామ పంచాయతీలను సామాజిక తనిఖీలను పూర్తి చేసిన రాష్ట్రాలు ఏవేవి అంటే తెలంగాణ అండ్ అలానే కేరళ అనమాట. ఏపీ పాఠశాలలోని వాటర్ బెల్ రోజులో 3 సార్లు 8:45, 10:50, 11:50 అని ఏపీ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసిందండి. అండ్ అలానే ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలి మహిళా ప్రధాని ఎవరు అంటే జుడిత్. ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలి మహిళా ప్రధాని ఎవరు అంటే జుడిత్. అండ్ అలానే అంతర్జాతీయ చెస్ సమైక్యలోని మన ఇండియాకి చెందిన విశ్వనాథ్ ఆనంద్ని దాటి తెలంగాణకు సంబంధించిన అర్జున్ అనే వ్యక్తి అయితే మొదటి ర్యాంక్లోకి అయితే వచ్చాడు. ప్రపంచంలో 9వ ర్యాంక్లో ఉన్నాడనమాట. ఇప్పుడు ఏప్రిల్ 4, 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే యూస్ అయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే సపోర్ట్ చేయండి. ఇప్పుడు 2024 ఏప్రిల్ 4 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. 2024లోని భారత్ వృద్ధి రేటు అనేసి ప్రపంచ బ్యాంక్ అయితే వార్తల్లో నిలిచిందండి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అనేది భారత వృద్ధి రేటు ఎంత చెప్తుంది అంటే 7.5%గా చెప్తుందనమాట. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ గురించి చూద్దాము. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీ అనమాట హెడ్ క్వార్టర్. అండ్ అలానే ప్రపంచ బ్యాంక్ విధులు ఎవరు నిర్వహిస్తున్నారు అంటే అజయ్ బంగా. ఈయన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అనమాట అజయ్ బంగా. ఇప్పుడు మనం ఏదైనా ఒక వార్తలో నిలిచిన ఒక ఆర్టికల్ ఏదైనా ఉందనుకోండి, దానికి సంబంధించిన బ్రీఫ్గా మీరు చదువుకున్నారనుకోండి మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ అలానే ఇప్పుడు భారత వృద్ధి రేటు కదా జీడిపి అనమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు తెలుగులో. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న వస్తు సేవల విలువనే జీడిపి అంటారు. అంటే భారత వృద్ధి రేటు అంటారనమాట. ఇదే స్థూల దేశీయ ఉత్పత్తి. దీనిని బట్టే ఈ వృద్ధి రేటు అనేది ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కలాగా చెప్తుందనమాట. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అయితే 7.5%గా చెప్తుంది. ఇప్పుడు జీడిపి గురించి కూడా మీరు వివరంగా కొన్ని విషయాలు అయితే చూసుకోండి. గూగుల్ చేసామనుకోండి మనకి ప్రతి విషయం కూడా తెలుస్తుంది అనమాట. అండ్ అలానే దేశంలోని తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు అనమాట. క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే కర్ణాటకలోని పాడూరులోని. దీని యొక్క సామర్థ్యం కెపాసిటీ ఎంత అంటే 2.5 మిలియన్ టన్నులు అనమాట. ఇది అంతా నిల్వ చేయగలదనమాట. ఎక్కడ మొదలు పెట్టారు అంటే కర్ణాటకలోని పాడూరు. దేశంలోనే తొలి అన్నాము అంటే ఇది సూపర్లేటివ్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలానే మొబైల్ యాప్తో ప్రాథమిక దశలోనే డెమోన్షియా గుర్తింపు అని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ శాన్ ఫ్రాన్సిస్కో పరిశోధకులు అయితే కనుక్కున్నారనమాట. ఇప్పుడు ఎవరెవరు కనుక్కున్నారు అని అడగచ్చు. లేదంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ శాన్ ఫ్రాన్సిస్కో పరిశోధకులు ఇటీవల దేనిని గుర్తించారు, లేదంటే దేని కనుక్కున్నారంటే మొబైల్ యాప్తో ప్రాథమిక దశలోనే డెమోన్షియాని గుర్తించవచ్చు అని చెప్పేసి కనుక్కున్నారనమాట. అండ్ అలానే గాలిలోని డిఎన్ఏతో నేరగాలను కనిపెట్టవచ్చు అని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అయితే కనుక్కున్నారనమాట. గాలిలోని మనం మాట్లాడినప్పుడు ఇక్కడ డిఎన్ఏ అనేది రిలీజ్ అవుతుందంట. రిలీజ్ అయిన డిఎన్ఏ ద్వారా నేరగాలను అయితే కనిపెట్టవచ్చు అని చెప్పేసి ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అయితే కనుక్కున్నారు. అండ్ అలానే హైదరాబాద్ బయోలిక్కర్స్ అండ్ డిస్టిలరీస్ సంస్థ అనమాట. ఇది హైదరాబాద్ చెందిన బయోలిక్కర్స్ అండ్ డిస్టిలరీస్ సంస్థ ఆయుర్వేద మద్యాన్ని అంటే ఆయుర్వేద లిక్కర్ని రూపొందించింది. ఇది ఎవరు సృష్టించారు అంటే ఆయుర్వేదానికి సంబంధించిన డాక్టర్ అయిన బి శ్రీనివాస్ అమర్నాథ్ అనమాట. ఈయనైతే ఈ మద్యాన్ని సృష్టించారనమాట. ఇది ఏ సంస్థకు చెందింది, లేదంటే అది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. బయోలిక్కర్స్ అండ్ డిస్టిలరీస్ సంస్థ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది. డాక్టర్ బి శ్రీనివాస్ అమర్నాథ్ దీన్ని అయితే సృష్టించారు. అండ్ అలానే కోళ్ళ వ్యర్థాలతోని బయోప్లాస్టిక్స్ తయారు చేయొచ్చు అని చెప్పేసి ఐఐసిటి ఇది హైదరాబాద్కి సంబంధించిన సంస్థ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కృషి చేసిందనమాట. అంటే సింథటిక్ పాలిమర్ల వినియోగాన్ని తగ్గించడం కోసము కోళ్ళ వ్యర్థాలతో బయోప్లాస్టిక్ తయారు సంస్థ ఏది అని అడగచ్చు. ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కృషి చేసిందనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్కు సంబంధించింది. అండ్ అలానే విపత్తు సాయం కింద రావాల్సిన నిధుల్ని విడుదల చేయకుండా కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందనమాట. అంటే కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సుప్రీంకోర్టులో కేసు అయితే వేశారు. దేనికోసము అంటే మిచాంగ్ తుఫాను విపత్తు వల్ల
నష్టం కలిగింది. ఆ నష్టపరిహారాన్ని ఇవ్వలేదు అని చెప్పేసి, అంటే ఆ నిధుల్ని ఇవ్వలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఆశ్రయించిందనమాట. ప్రెజెంట్ తమిళనాడు యొక్క సీఎం స్టాలిన్ గారు అండ్ అలానే గవర్నర్ ఎవరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించిందనమాట. మరోసారి అభ్యర్థించింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇదివరకు ఏ దేశం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం కోరింది అంటే పాలస్తీనా. అండ్ అలానే కేంద్రక సంలీన ప్రక్రియలో తమ కృత్రిమ సూర్యుడు కొత్త రికార్డు సృష్టించాడని దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు అయితే వెల్లడించారు. ఇక్కడ కృత్రిమ సూర్యుడు ఎక్కడ ఉన్నారు అంటే దక్షిణ కొరియా అనమాట. దీని పేరేంటో చూడండి. కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలోని కే స్టార్ అంటే ఏంటి? కృత్రిమ సూర్యుడు. ఇదివరకు వార్తలో నిలిచిన కే స్టార్ అనేది ఏంటి అంటే కృత్రిమ సూర్యుడు. ఇది ఎక్కడ ఉందంటే దక్షిణ కొరియాలోని. ఇది సాధించిన విజయాలు ఏంటో చూద్దాం చూడండి. 48 సెకన్ల పాటు 100 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే ఉత్పత్తి చేసిందంట. ఎన్ని సెకన్ల పాటు అండి? 48 సెకన్ల పాటు 100 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసింది. 2021లో 30 సెకన్ల పాటు ఉత్పత్తి చేసిందనమాట. 2021లో 30 సెకన్ల పాటు ఉత్పత్తి చేసింది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టి 48 సెకన్ల పాటు 100 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను అయితే ఉత్పత్తి చేసింది. ఓకేనా? తర్వాత భూమి లోపల మహాసముద్రం అంటే 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరు ఉందని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అయితే తెలిపారనమాట. అంటే సముద్రానికి మించిన అయితే ఆ భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో భారీగా మహాసముద్రాలు అయితే ఉన్నాయని ఇది ఎవరు పరిశోధన చేశారు అంటే అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేశారు. ఇవండి ఈరోజు వార్తలో నిలిచిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.